ఓజీ ట్రైలర్ బ్లాక్ బస్టర్. ఓజీ మూవీ ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తీసుకురాబోతుంది. వీటిపై ఉన్న హైప్, ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. స్టోరీ లైన్ ఏంటి, ఇంతకీ బాంబ్స్ స్మగ్లింగ్ అంటూ బాంబేలా పవన్ కళ్యాణ్ గారి బ్యాక్ స్టోరీస్ ని జపాన్ కి ఎలా కనెక్ట్ చేయబోతున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మాట్లాడుతూ రిషబ్ శెట్టి గారి కాంతార మూవీ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ దిస్ వీడియో. అంతకన్నా ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓజీ అండ్ కాంతారా రెండు ట్రైలర్స్ రిలీజ్ చేశారు. ఓజీకి అనుకున్న డేట్కి రిలీజ్ చేయకపోయినా 1 డే డిలే అవ్వడంతో ఓజీ ట్రైలర్ ఫైనల్గా ఈరోజు మన ముందుకు వచ్చింది. అండ్ ఇంకోవైపు కాంతారా టీం అనుకున్న డేట్కి కాంతారా ట్రైలర్ రిలీజ్ చేశారు. 25th ఓజీ అండ్ October 2 కాంతారా రెండు మూవీస్ రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ స్టార్టింగ్ లోనే వెపన్స్, గన్స్ అంటూ సత్యరాజ్ గారిని చూపించినప్పుడు తననెవరో వెంటాడుతూ చంపుతూనే సీన్స్ ని చూపించారు. ఎస్కేప్ అయ్యే సీన్స్ ని చూపిస్తూ స్టార్ట్ చేశారు. అండ్ అలా స్టోరీ వెళ్తూ ముంబై పోలీస్ చుట్టూ బాంబేలో స్టోరీ అంతా జరుగుతూ ఉంటుంది. మేబీ సత్యరాజ్ గారు వెపన్స్ స్మగ్లర్స్ అన్నిటొచ్చు అండ్ తన నుంచి వెపన్స్ అన్నిటిని ఓమి ఇంకా డిఫరెంట్ విలన్స్ ని తీసుకొని ఇంకా వేరే పర్పస్ కి యూజ్ చేసుకునేలా స్టోరీ ఉండొచ్చు. అండ్ దాన్ని కాపాడడానికి మన ఓజీ విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఒక జపనీస్ వ్యక్తిని చూపించారు. తన హ్యాండ్ పైన జపనీస్ లేదో రాసింది అండ్ తను అదే నైఫ్ ని పట్టుకొని చూడొచ్చు. మేబీ మన పవన్ కళ్యాణ్ గారికి జపనీస్ లో ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి అయి ఉండొచ్చు. కాంతారా పార్ట్ 1 ద లెజెండ్ అనే స్టోరీ కంప్లీట్లీ హిస్టరీకి సంబంధించింది. అండ్ ఆ ల్యాండ్ కోసం జరిగే ఒక ఫైట్ సీన్ అండ్ ఒకప్పుడు ఫారెస్ట్ లో జరిగిన బ్యాక్ స్టోరీ ఆఫ్ కాంతారాని మనం చూడబోతున్నాం. కంప్లీట్లీ మైథాలజీ కాకుండా తన బ్యాక్ స్టోరీ, బ్యాక్ హిస్టరీస్ ని చూపిస్తూ పార్ట్ 1 ద లెజెండ్ అనే కాన్సెప్ట్ తో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అంతగా ఓజీపై ఎఫెక్ట్ చేసే ఛాన్స్ లేదు. ఆడియన్స్ కి అంతగా అట్రాక్ట్ చేయకపోవచ్చు కాంతారా పార్ట్ 1 ద లెజెండ్. కాబట్టి ఓజీ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో బాగా వర్కౌట్ అవుతుంది, దీంట్లో నో డౌట్. And this is the today's video about OG versus Kantara. Thanks.